థ్యాంక్ యూ. నరసన్న వాయిస్ కంచు కంఠం ఇంత గట్టిగా పాడినా కూడా ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టుకొని స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. చప్పట్లు ఎంత వస్తే మీకోసం ఉరకలు వేసే ఉత్సాహంతో మా గొంతులు పురివిప్పిన నెమలిలా నాట్యమారుతాయి. ప్లీజ్ విజిల్లు చప్పట్లు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం నిర్వాహకులందరికీ మా తెలంగాణ మట్టి మనసుల జానపద వేదికకు అవకాశం ఇచ్చినటువంటి మీ కన్వెన్షన్కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ ఆకలి విముక్తి నుంచి తెలంగాణ స్వరాష్ట్రం వైపు వెళ్ళి గొప్పగా ఎదగాలని కలలు కానీ అనేక మంది కళాకారులని వేదిక మీద పరిచయం చేసినటువంటి ముఖ్యంగా పెద్దలు అన్న పైల మల్లన్న గారికి నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఇక్కడ చూస్తూ ఉంటే ఇలా టాటా కన్వెన్షన్కి వచ్చినట్టుగా అనిపిస్తలేదు నాకు. ఓ యములాడ జాతరకు పోతే శివరాత్రి కాడ శివుని ముంగడ బద్దిపోషమ్మ కాడ కూర్చొని శివుని దగ్గర వంటలు పెట్టుకొని తింటున్నట్టు అనిపిస్తా ఉన్నది, పొయ్యిలు పెట్టుకొని ఇంత అద్భుతంగా. సమ్మక్క సారక జాతర పోయినట్టు అనిపిస్తా ఉన్నది ఇలా నాకు. అరే శివ అంటూ ఒక్క పొద్దుడిసే యములాడ రాజన్న రూపం చూడు, పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు. గిట్లనే ఉంటది. అలిగిన సీతకు మొండి రామునికి, మా సీతమ్మ తల్లి సాధనమ్మ ఇట్లా కనబడతా ఉన్నది. అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము, అరే గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు. కుమ్రెల్లి మల్లన్నను చూడు, కొండేశ్వరికెల్లో దాగుండు, కుమ్రెల్లి మల్లన్నను చూడు, కొండేశ్వరికెల్లో దాగుండు. ఆ కోటి దేవుళ్ళకు దీపం పెట్టినా, ఆ కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన మా టాటా కన్వెన్షన్ జాతర చూడు. ఈరోజు పల్లె పాటకు దేశ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినట్టు మా అన్న దిల్లదన్న కూడా ఇక్కడ ఉన్నాడు. కోలోన పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లలా షేదు నవిలిందే రామ 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 తలకు పోసుకుంది నానేల తల్లే అలికి పూసుకుంది ముగ్గు సుక్కల్నే సద్ది మూటల్నే సగబెట్టుకుందే బాయి గిరక నా పల్లె హే తెల్ల తెల్లని పాలధారల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుల్లోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతా ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా సల్లగాలి మోసుకొచ్చేరా సేను శిలకాల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గడ్డి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే బిడ్డ తీరు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు 100 గడపల మందన పల్లె గోడగట్టని గూడు నా పల్లె చెరువుల్ల తుల్లేటి జల్ల షాపల్లె రామ 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 మామ బావ బాబు అత్త వరసల్లే ఊరంతా చుట్టాల ముళ్ళే నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె అక్కడ పల్లెని ఒడిసి అక్కడ తల్లిదండ్రుల నుంచి ఇక్కడికి వచ్చిన అందరికీ మా కళాకారుల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నా. అవకాశం ఇచ్చిన టీటీఏ వారికి అన్న మల్లారెడ్డి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై టీటీఏ, జై మల్లన్న. మీ అందరికి ఒక విషయం చెప్పాలన్నా, టైం తీసుకోను, ఒక్క నిమిషంలో చెప్పేస్తా. నేను ఒక మట్టి పరిమాణమని గుర్తించి మన మల్లారెడ్డి సార్ ఊళ్ళో పుట్టి నా జన్మధన్యమైంది. అలా నేను అమెరికా గడ్డ మీద నా గొంతులు వినిపిస్తున్నా అంటే ఆ సార్ గారికి, సాధారణ మేడం గారికి జన్మంతా రుణపడి ఉంటా నేను.
నమస్కారం అన్న, నాకు అవకాశం ఇవ్వండి. నేను ట్రాక్ అప్పండి ప్లీజ్. మల్లన్న తీసుకొస్తే నేను ఇక్కడికి వచ్చినన్న ఈ టీటీఏ కుటుంబ సభ్యులందరినీ కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అమెరికన్ ఏలిన తెలుగు తేజం బిడ్డ పైల మల్లారెడ్డన్న మన రైతు